హరోం హర హత్తిలి చెరబర తిరుమల కొండ తిరుమల కొండ. జ్యోతిర్లింగాలను అష్టాదశ శక్తిపీఠాలు అంటే 18 శక్తిపీఠాలను జ్యోతిర్లింగాలు 11 అక్కడికి అయిపోయింది. వాటర్ ఎక్కడ వస్తున్నాయి? వాటర్ ఫాల్స్ అంటున్నాం. ఇట్లా పెట్టి ఇట్లా కాలుతో ఇట్లా కొంచెం ఇట్లా ఉండి కానీ తీసుకొని ఇట్లా చల్లుకొని వస్తా ప్లీజ్. అందరికీ 2 years తర్వాత స్వామివారి పిలుపు వచ్చింది. మేము వచ్చేసి 3 months ముందు 300 రూపీస్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. అప్పుడే రూమ్స్ ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము. మాకు స్వామి దర్శనం వచ్చేసి జూలై 2 తారీఖు అండి. అందుకే 2 days ముందు బయలుదేరాము. ట్రైన్ వచ్చేసి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కాచిగూడలో ఈవినింగ్ 8:05 అండి. ఫైనల్లీ ట్రైన్ ఎక్కేసాము. తిరుపతి రీచింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 7:30. మాకైతే రూమ్ శ్రీనివాస రెస్ట్ హౌస్లో కాబట్టి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి రెస్ట్ హౌస్ ముందే ఆటో మాట్లాడుకున్నాము. వచ్చేసి 900 అండి. 7 temples. ఫస్ట్ 1 అలివేలు మంగమ్మ, 2 వకులామాత, 3 ముక్కోటి, 4 లలితా పీఠము, 5 కళ్యాణ వెంకటేశ్వర స్వామి, 6 కపిలతీర్థం, 7 గోవిందరాజ్ టెంపుల్. మేము 9:30కి స్టార్ట్ అయ్యామండి. ఈవినింగ్ 6 వరకు అన్ని టెంపుల్స్ మంచిగా దర్శనం చేసుకున్నాము. మేమైతే 3rd time అండి దర్శనం చేసుకోవడం. ఇంతకు ముందు వచ్చినప్పుడు 2 times ఆల్రెడీ దర్శనం చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గా అన్ని దర్శనం చేసేసుకున్నాము. దాదాపుగా అన్ని టెంపుల్స్ దగ్గర అన్నదానం ఉంటుందండి. మేమైతే లలితాపీఠం దగ్గర అన్నదానము తినేసాము. రూమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయటండి. ఏసీ వచ్చేసి 500 రూపీస్, నాన్ ఏసీ వచ్చేసి 300 రూపీస్ అండి. రూమ్స్ తీసుకున్న వాళ్ళకి టీ, టిఫిన్, భోజనం ఫ్రీ అటండి. టెంపుల్ వాళ్ళు ఇక్కడ వచ్చిన భక్తులకు సమాచారాన్ని ఇస్తున్నారు. ఇది లలితాపీఠ గుడి. ఏ శక్తిపీఠాలా అండి? భీమశంకరుడు, మహారాష్ట్ర.
మీకు నచ్చితే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి శివలింగం శివలింగం అప్పుడు ఇటు లేవు కదా, డెకరేషన్ లేవు. ఇది ఇంకా మెరిసే శివలింగం. ఈ దీంట్లో శివలింగం చిన్న ఉన్నాయి. స్వయంభకేశ్వరంలో ఇట్లా ఉంటుంది. ఇంకా మీ పెద్ద శివలింగం చూడండి. కేదార్నాథ్లో ఇట్లుంటారా? కొంచెం అట్లా అలాగే ఉండే దీంతో ఉండే శివలింగం చూడండి. చూడండి శివలింగం. వైష్ణవిదేవి పట్టుకుంటా. పద్దెనిమిది ఎక్కడికి అయిపోయినాయి ఇవన్నీ ఏంటి? అవతారాల ఓన్లీ దేవుళ్ళు. వెంకటేశ్వర స్వామి లింగాలు అయిపోయినాయి, ద్వాదశ లింగాలు అయిపోయినాయి. ఇంకోటి అవి అయిపోయినాయి. ఏమైపోయింది? జ్యోతిర్లింగాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటే 18 శక్తి పీఠాలను జ్యోతిర్లింగాలు 11 అక్కడికి అయిపోయినాయి. వెళ్దాం. అక్కడ డైనోసార్ ఎగ్జిట్. నాకు భయం అవుతుంది మళ్ళీ. వెళ్ళు, బయటికి వెళ్ళు. లోటస్ చూపు. వచ్చేసాను. మీకు టర్టిల్స్ చూడాలని ఉంటే దీంట్లో చూడండి. అగో టర్టిల్. పీఠం టెంపుల్ పక్కకి డైనోసార్ ఎగ్జిట్ ఎండింగ్ లాగా ఉంటుందండి. అందులో 18 శక్తిపీఠాలు 11 జ్యోతిర్లింగాలు ఉంటాయి. చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రం. ఫ్లవర్స్ వచ్చేసి అయితే నాగలింగ పుష్పమాట అండి. మధ్యలో శివలింగం లాగా పైన పాము పడగలాగా అయితే భలే ఉన్నాయి. ఈ ఫ్లవర్ చూడగానే నాకైతే అంజీ సినిమా అయితే గుర్తుకొచ్చిందండి. వాటర్ ఎక్కడ వస్తుంది? వాటర్ ఫాల్స్ అంటున్నా. ఇట్లా పెట్టి ఇట్లా కాలుతో ఇట్లా కొంచెం ఇట్లా ఉండి కానీ తీసుకొని ఇట్లా చల్లుకొని వస్తా ప్లీజ్. డాడీ కూడా ఆడి ఉన్నాడు. పీఠం వద్ద కొండపై నుంచి అయితే వాటర్ ఫాల్స్ రావడం లేదండి. మేము ఇంతకుముందు 2 times వెళ్ళినప్పుడు అప్పుడు వాటర్ అయితే చాలా బాగా వచ్చేది. చూడడానికి అయితే వ్యూ చాలా బాగుండేది. పిల్లలకైతే ఎక్కలేని సంతోషం వేసింది. మేమైతే ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాము. కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని వాటర్ తలపై చల్లుకొని మేమైతే కొంచెంసేపు ఫ్యామిలీ పిక్స్ దిగేసాము. ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాము. దాదాపుగా అన్ని టెంపుల్స్ దగ్గర మేము వెళ్ళినప్పుడు అయితే క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఉంది.
గోవిందరాజు టెంపుల్ దర్శనం కంప్లీట్ అయిపోయేసరికి అయితే ఈవినింగ్ 6 అయిందండి. అక్కడ నుంచి అయితే శ్రీనివాస రెస్ట్ హౌస్కి అయితే వచ్చేసాము, ఫ్రెష్ అప్ అయ్యాము. పిల్లలైతే చాలా టైర్డ్ అయిపోయారండి, పడుకున్నారు. రెస్ట్ హౌస్లో 7 to 10 అన్నప్రసాదం ఉండడంతో నేను మా వారైతే అన్నప్రసాదానికి అయితే వచ్చేసాము. అన్నప్రసాదం వచ్చేసి వేడివేడి సాంబార్ రైస్, కర్డ్ రైస్ అండి. వచ్చేసి అయితే చాలా బాగుందండి. మేము మార్నింగ్ నుంచి టెంపుల్ అన్ని దర్శనం చేసుకోవడంలో టైర్డ్ అయిపోయి కాబట్టి నేను మా వారైతే ఫుల్గా తినేసి రూమ్కి వెళ్ళి అయితే రెస్ట్ తీసుకున్నాము. మాకైతే తిరుపతిలో డే అయితే ఇలా గడిచిందండి. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో చూసేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. బాయ్.